కరీంనగర్ లో ఓ వినాయకుడు సెంచరీ కొట్టాడు. క్రికెట్ లో మాత్రం కాదు, అక్కడ వినాయకునికి ఇది 100వ ఏడాది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో మొదలైన ఆ వినాయకుని ప్రస్థానం ఈ ఏడాదితో 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో కరీంనగర్లోని మంథనికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు సువర్ణ రఘురామయ్య, మారుపాక శేషయ్య, మంతని లెంగన్న, పెద్ద రామన్నలు 1916వ సంవత్సరంలో పెంజరికట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో సర్వజన గణేష్ మండలి పేరుతో వినాయకుణ్ణి స్థాపించారు. అప్పట్లో హిందూ సామూహిక ఉత్సవాలపై అడుగడుగున అడ్డంకులు ఉండటంతో మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ప్రత్యేకంగా మట్టి విగ్రహాన్ని తెప్పించి రహస్యంగా ప్రతిష్ఠించి ఆరాధించేవారు. ఈ సర్వజన గణేష్ మండలి ఆ ప్రాంతంలోని అనేక మంది స్వాతంత్ర్యోద్యమకారులు కలుసుకుని ఉద్యమ ప్రణాళికలను సిద్ధం చేసుకునేందుకు వేదికగా ఉండేది. అయితే ఆ గణేష్ మండలికి ఈ ఏడాదితో 100 ఏళ్లు నిండాయి. అప్పుడు మా తాతగారైన కీర్తి చేసిన లోకే గారి పెద్దరామన్న ఈ మా హనుమాన్ మందిర్ను తర్వాత నిర్మించి అక్కడి నుంచి దాన్ని విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతి దినము నైవేద్యాలు, భోజనాలతోటి, భక్తులు భజన పరులతోటి భజనలు, అన్ని విధాలైన కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ మొత్తం ఇప్పటి వరకు 100 సంవత్సరాల వరకు ఏ లోటు లేకుండా ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా మంచిగా జరుపుకుంటున్నాం. కరీంనగర్ జిల్లాలోనే అతి ప్రాచీన గణేష్ మండలిగా మంథని సార్వజన గణేష్ మండలికి పేరుంది. తొలి రోజుల్లో నాగపూర్ నుంచి ప్రతి ఏటా విగ్రహాన్ని తెప్పించినా ఇప్పుడు స్థానికంగానే తయారు చేయిస్తూ వస్తున్నారు. ఇక్కడ ప్రతి ఏటా ప్రతిష్ఠించే వినాయకుడు భార్యలు సిద్ధి బుద్ధులతో కలిసి ఉంటుంది. దీంతో ఈ ప్రత్యేక విగ్రహాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.